సంబంధించి 341ని వ్యతిరేకిస్తున్నారు. మరి క్రిమి లేయర్ అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి ప్రతిపాదన. ఎందుకు దుర్మార్గమైన అంటే మీరు అనవచ్చు, లేకపోతే వ్యూవర్స్ అనుకోవచ్చు, చదువుకున్నటువంటి ఇలాంటి ఒక ప్రొఫెసర్ కూడా క్రిమి లేయర్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడని. ఐ విల్ గివ్ స్టాటిస్టిక్స్ మేడం. ఇప్పుడు క్రిమి లేయర్ అనేది ఎప్పుడు పెట్టాలి? ఒక సమూహానికి కేటాయించబడ్డటువంటి అవకాశాలన్నీ కూడా సంపూర్ణంగా ఆ సమూహానికి కొంతకాలం పాటు అంది, ఆ సమూహంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆర్థికంగా ఎదిగి రాజకీయంగా ఇతర సమూహాలతోని సమూజ్జులుగా పోటీపడే స్థాయి ఉండి, ప్రధానంగా సమాజంలో సాంఘిక వివక్షత, అంటరానితనం, అవమానము ఇట్లాంటి ఏమి లేనప్పుడు క్రిమి లేయర్ పెట్టాలి. ఇప్పుడు ఉదాహరణకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీలకు కేటాయించబడ్డటువంటి 15% రిజర్వేషన్లు ఈ 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో క్యాడర్ వైజ్గా చూసుకుంటే ఎంత వరకు ప్రభుత్వాలు ఈ సమాజం అవకాశం ఇచ్చిందో మేము ముందు పెట్టదలుచుకున్నాం. ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు కేటాయించబడ్డటువంటి 15% రిజర్వేషన్లలో క్లాస్ 1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే దట్ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ స్థాయి వాళ్ళు, గ్రూప్ 1 ఆఫీసర్స్ లాంటి వాళ్ళు మొత్తం దేశవ్యాప్తంగా చూసుకుంటే 15% అవకాశాలు ఉంటే 8% కూడా ఫుల్ఫిల్ కావట్లేదు. గ్రూప్ 2 సంబంధించినవి అంటే గ్రూప్ 2 క్లాస్ 2 వరకు ఉన్నటువంటి వాటిని 12% వరకు అవకాశాలు వినియోగించుకోగలుగుతున్నారు. ఎక్కడ బాగా వినియోగించగలుగుతున్నారు? ఎస్సీలకి ఎస్టీలకు కేటాయించబడ్డటువంటి రిజర్వేషన్లు ఎక్కడైనా సంపూర్ణంగా అమలవుతున్నాయంటే ఈ మీనియల్ జాబ్స్ ఏవైతే ఉంటాయో, అంటే నిర్ణయాధికారంలో భాగస్వామ్యం లేకుండా కేవలం ఆఫీసులలో పనిచేసేటువంటి స్వీపర్స్ కావచ్చు, స్కావెంజర్స్ కావచ్చు, ఈ శారీరక శ్రమతో కూడినటువంటి పనులలో మాత్రం రిజర్వేషన్లకు 15% అంటే 100% ఇంప్లిమెంట్ అవుతుంది. రైల్వే డిపార్ట్మెంట్ ఉంది, లైన్మెన్లు ఉంటారు, స్కావెంజర్స్ ఉంటారు, లేకపోతే ఆఫీసులలో ఆఫీస్ బాయ్లు ఉంటారు. అంటే ఇవి ఎక్కడ కూడా నిర్ణయాధికారంలో పెద్ద ప్రాధాన్యత లేని అవకాశాలు మాత్రమే గ్రూప్ 3 కిందకి వస్తాయి. అంటే గ్రూప్ 4 100% ఈ దేశంలో ఇప్పుడు బాత్రూమ్లు కలిగేటువంటి జాబులు ఇస్తే ఎవరు వస్తారంటే కేవలం దళితులు వస్తారు, లేదంటే ఇంకా వేరే చిన్న చిన్న సమూహాలు వస్తాయి. కానీ సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయరు దానికి, ఎందుకంటే ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే కాన్సెప్టే లేదు సమాజంలో. సో క్రిమి లేయర్ అనే వాదన తీసుకురావడంలో ఏమి న్యాయం ఉంది, ఏమి ఆంతర్యం ఉంది ఇప్పుడు? కాబట్టి క్రిమి లేయర్ అనేటువంటి వాదన ఆ జడ్జిమెంట్లో అసలు సబ్జెక్ట్ కాదండి. ఆ జడ్జిమెంటు ఇప్పుడు మొన్న వచ్చిన జడ్జిమెంటు పంజాబ్ గవర్నమెంట్కి దిగ్విజయ్ సింగ్ అనేటువంటి ఒక చమార్ అతనికి ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటిది కేటాయించబడ్డ 15% రిజర్వేషన్లను పునఃపంపిణీ చేసి ఆ సమూహంలో ఇప్పటివరకు అవకాశాలను అందుకోవడంలో వెనుకబడ్డ వాళ్ళకి అవకాశం కల్పిస్తే న్యాయం అయింది అనేది ఆ యొక్క కేసు. అంతవరకు అది పరిమితమై ఉండాలి. అంటే ఇప్పుడు మేము జడ్జిలం కదా అని చెప్పేసి సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో ఉన్నటువంటి కొన్ని సందర్భాల్లో జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు మాకు స్వేచ్ఛ ఉందనేటువంటి దాంతో జడ్జిమెంట్కు లేదా అపీల్కి వచ్చిన కేసుకు సంబంధం లేకుండా కూడా ఇలా వ్యాఖ్యలు చేస్తూ పోతుంటారు. బట్ ఈ 2024 ఆగస్టు 1వ తారీఖు వచ్చిన జడ్జిమెంటులో అది ఒక రకమైనటువంటి సూచన మాత్రమే, కానీ ఒక ప్రమాదం పొంచి ఉంది. 2024 ఆగస్టు 1వ తారీఖు నాడు వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో 9 మంది జడ్జిలలో 7 జడ్జిలు దీన్ని, అందులో 4 జడ్జిలు క్రిమి లేయర్ అనే ప్రతిపాదన తీసుకొచ్చారు. కాబట్టి రేపు ఒక 10 సంవత్సరాల తర్వాత ఎవరైనా కోర్టుకు వెళ్ళి క్రిమి లేయర్ ఎందుకు పెట్టకూడదని కేసు వేస్తే అవును ఎందుకు పెట్టకూడదని చట్టం చేసే ఆస్కారం కూడా ఉంది, ఆ ప్రమాదం ఉంది. అందుకని ఎట్ దిస్ మూమెంట్ అంటే ఇప్పుడున్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిని అస్తిత్వాన్ని పరిగణలోకి తీసుకుంటే ఎస్సీ ఎస్టీలకు క్రిమి లేయర్ పెట్టాలనేటువంటి ప్రతిపాదనే అంత సహేతుకమైన ప్రతిపాదన కాదనేది నా అభిప్రాయం.